అతని అసలు పేరు గంటమనేని మహేష్ బాబు. కానీ అతని జనాలు ఏమని పిలుస్తారో విందామా? అమ్మాయిలు కలలు కనే రాకుమారు, ఫ్యామిలీస్ అమితంగా ఇష్టపడే మురారి, మాస్ జనాలు విజిల్స్ వేసే పోకిరి పనివాడు, చిన్న పిల్లలకి చాలా ఇష్టమైన నాని, టాలీవుడ్ని తన చిత్ర వసూళ్లతో సంపన్నం చేసిన శ్రీమంతుడు. అతడు తలుచుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుని పూయించగలడు. తన కలేజా చూపించి ఒక్కటిగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయగలడు. తన దూకుడుతో టాలీవుడ్ సింహాసనాన్ని యువరాజులా ఏలుతున్నాడు. ఈ సైనికుడు అభిమానుల కోసం తక్కరి దొంగల అవతారం ఎత్తాడు. అంతేకాకుండా అవసరమైతే బ్రహ్మోత్సవం కూడా జరిపిస్తాడు. 1979లో నీడా అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేశాడు. తర్వాత కాలంలో 1999లో విడుదలైన రాకుమారుడితో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆనాటి కాలంలోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి తగ్గ వారసుడిగా నిరూపించుకుని క్లాస్, మాస్ అనే తేడా లేకుండా నేల క్లాస్ టికెట్ నుంచి మల్టీప్లెక్స్ దాకా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. త్వరలో తెరకెక్కబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు మృగందాసుల చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభించక ముందే బిజినెస్ పరంగా ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. నేటితో 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42 వడిలోకి అడుగు పెడుతున్న ఇంకా నునుగు మీసాల కుర్రాడిలా కనిపించేంత అందం మహేష్ సొంతం. జన్మదినం సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబుకి బర్త్డే విషెస్ చెప్తుంది వీనైట్ వీడియోస్.